సో పిఆర్పితో హెయిర్ గ్రోత్ అనేది అందరికీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎలా మెయింటైన్ చేయాలి? వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92 బంజారా హిల్స్, ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్. సో పిఆర్పి లేదా జిఎఫ్సి అనేది పాపులర్ ట్రీట్మెంట్స్ ఫర్ హెయిర్ రీగ్రోత్ ఆర్ హెయిర్ రెస్టోరేషన్. సో చాలా మందికి పిఆర్పితో మంచి రిజల్ట్ లేదా మంచి హెయిర్ గ్రోత్ అనేది చూస్తున్నాం. బట్ అందరికీ ఒకటే రెస్పాన్స్ ఉంటుందా అంటే, రెస్పాన్స్ అనేది ఒక పర్సన్కి ఉన్నట్టు ఇంకొక పర్సన్కి ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఆ రెస్పాన్స్ ఆ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫీమేల్ ప్యాటర్న్ ఎలోపీషియా లేదు సింపుల్ హెయిర్ ఫాల్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. మెన్లో అయితే ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా. సో కొంతమందికి 4 సిట్టింగ్స్ పడతాయి, కొంతమందికి ఈవెన్ 8 సిట్టింగ్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ రెస్పాన్స్ అండ్ ఆల్సో టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. సో ఒక్కసారి పిఆర్పి తీసుకున్న తర్వాత హెయిర్ గ్రోత్ బాగా ఉన్నది అనుకున్న తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే, సో ఇయర్లీ 3 times లేదా 4 times ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎ టాప్అప్ ట్రీట్మెంట్స్గా తీసుకుంటే ఆ వచ్చిన హెయిర్ అలాగే చక్కగా మెయింటైన్ అవుతుంది. తర్వాత కూడా ఎప్పటికప్పుడు హెయిర్ ఫాలికల్స్కి మనము గ్రోత్ ఫ్యాక్టర్స్ సప్లై చేస్తున్నట్టు ఉంటుంది. ఇలా టాప్అప్ ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటే జుట్టుని మెయింటైన్ చేయొచ్చు. పిఆర్పి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ క్వరీస్ ఉన్నా, యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel.